హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద లిస్ట్ కనిపిస్తుంది కదా. సో ఈ లిస్ట్ అనేది మీకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్హెచ్ఎస్ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో ఈ లిస్ట్లో కనుక మీ పేరుంటే మీకు సీట్ వచ్చేసినట్టే. సో ముందుగా ఎవరికైతే సీట్ వచ్చిందో సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఎనీవే రౌండ్ 2 ఇంకా మనకి రౌండ్ 3 కూడా ఉన్నాయి. సో రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళు, కొంచెం బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. అండ్ మీకు సీట్ వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే, సో ఇందులో మీ పేరు ఉండాలి. సో ఇక్కడ మీరు ఇది ఒక పీడిఎఫ్ కదా. సో ఈ పీడిఎఫ్కి జస్ట్ ఇలా సెర్చ్ బటన్లో మీరు క్లిక్ చేసి సో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అయినా సరే, మీ యొక్క రోల్ నెంబర్ అయినా సరే, అలాగే మీ నేమ్ అయినా సరే ఇందులో మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏసీఎస్ఆర్ అంటే సో ఏసీఎస్ఆర్ నెల్లూరు కాలేజ్. సో ఇలా మీ పేరు పక్కన మీకు కాలేజ్ కోడ్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఏ కేటగిరీలో అలాట్ అయింది అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ అన్నీ ఏసీఎస్ఆర్ ఉన్నాయి, తర్వాత చూసారు కదా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉన్నాయి. సో మీరు జస్ట్ ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ సో లీలా ప్రియా ఉంది కదా. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్లో సో లీలా ప్రియా అని సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ సో కన్నా చూడండి లీలా ప్రియా అని సెర్చ్ చేస్తే ఇక్కడ నాకు వచ్చేసింది. ఓన్లీ ఒక్కరే ఉన్నారు లీలా ప్రియా అని. సో ఇలా మీ నేమ్ సెర్చ్ చేసినా కూడా సో మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లికేషన్ స్టేటస్లో చూస్తే ఫేజ్ 1 అలాటెడ్ అని వస్తుంది. సో మీరు అక్కడి నుంచైనా చూసుకోవచ్చు. సో మెయిన్లీ ఈ లిస్ట్లో చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ పేరుంటే మీకు సీట్ వచ్చేసినట్టే. సో ఎనీవే సో ఫస్ట్గా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే మనకి ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి ఏయూ రీజన్ ఓపెన్ కేటగిరీకి వచ్చేసి ఆల్మోస్ట్ 614 మార్క్స్ దగ్గర వరకు ఆగింది. సో నేను చెక్ చేసినప్పుడు. అలాగే ఎస్వియూ రీజన్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 601 మార్క్స్ వరకు వచ్చింది. సో ఎస్వియూ రీజన్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కూడా 600 దాటిపోయింది. ఎందుకంటే కొత్తగా వచ్చే కాలేజెస్ మనకి ఏం రాలేదు కాబట్టి ఎస్వియూ రీజన్లో కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది. అండ్ రిమైనింగ్ కేటగిరీస్కి ఎంతవరకు ఆగింది అనేది సో నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎలా రిపోర్ట్ చేయాలనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్కి అప్డేట్లో ఉండండి. సో ఎవరికైతే సీట్ వచ్చిందో మీరు 19th సెప్టెంబర్ ఈ ఆఫ్టర్నూన్ 3 PM లోపు వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. 19th సెప్టెంబర్ ఆఫ్టర్నూన్ 3 PM లోపు ఇలా ఎవరైతే రిపోర్ట్ చేస్తారో సో వాళ్ళ సీట్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మట్టుకే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. మీరు సీటు వచ్చినా కూడా ఈ 19th సెప్టెంబర్ లోపు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. మీరు రౌండ్ 2కి కూడా ఎలిజిబుల్ అవ్వరు. సో సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ స్టేట్లో. సో జాయిన్ అయ్యి మీరు అప్గ్రేడేషన్ ప్రాసెస్కి పెట్టుకోవచ్చు. సో అప్గ్రేడేషన్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే సీట్ రాని వాళ్ళు ఆటోమేటిక్గా రౌండ్ 2కి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా? సో మీ క్లాసెస్ అనేవి 1 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆల్రెడీ మనం మన ఛానల్ నుంచి ముందే చెప్పాము. సో 1 అక్టోబర్ నుంచి ఈ ఇయర్ ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. సో ఇది లేటెస్ట్గా ఫర్దర్గా అప్డేట్స్ అనేవి నేను కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అలాగే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్తాను. సో మన ఛానల్కి అప్డేట్లో ఉండండి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దోస్ హూ గాట్ ద సీట్స్. Thank you so much for watching this video and have a great day.